నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనం ఇప్పుడు అన్ సీజన్ కదా, అయినా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టు కాసాయంట. సో మాకు పంపించారు. మరి వీటితో మనం మామిడికాయ పులిహోర చేసుకుందాము. సో వీటైతే పీలప్ చేసి తురిమి పెట్టేసుకుందాం. చూసారా, తొక్క తీసేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఫ్రెష్గా. సో ఇప్పుడు ఇవన్నీ మనము తురిమేసుకుందాం. ఇది తురిమేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టాను. సో దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేసేస్తున్నా. శనగపప్పు, పల్లీలు, వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాం. కొంచెం వేగనిద్దాము. ఇందులో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కరివేపాకు పూర్తిగా వేగిపోయినాయి. పసుపు కూడా వేసేస్తున్నా. సో ఇంగువ కూడా వేసేస్తున్నా. మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నా. ఓకే, మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కలిపేసుకుందాము. అన్నంలో వేసి కలిపేసుకుందాము. ఫైనలీ మన పులిహోర అయితే కలిపేసాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మనకైతే నాకు 2 months వరకు అయితే మిగిలింది. అయితే వేరే బాక్స్లో నేను స్టోర్ చేసి పెట్టాను. రైస్ కలపంగా మిగిలింది. సో మన టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీకు కనుక ఈ సీజన్లో మామిడికాయలు దొరికితే కనుక మీరు ఈ రెసిపీ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి రెసిపీతో నేను మీ ముందు ఉంటా. నేను మీ మునిగల పద్మ. బాయ్ అండి.